ఒకప్పుడు హిమాలయాల దగ్గర చిన్న గ్రామంలో గోపన్న అనే బాలుడు ఉండేవాడు. అతనికి శివుడు అంటే చాలా భక్తి. ప్రతిరోజు గ్రామంలోని శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న నంది చెవిలో తన కోరికలు చెప్పేవాడు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షాలు వచ్చాయి. నది పొంగి పొర్లి గ్రామం అంతా భయపడిపోయింది. గోపన్న తల్లి అనారోగ్యంతో ఉండడంతో అతను చాలా ఆందోళన చెందాడు. ఆలయానికి వెళ్ళి నంది చెవిలో ఇలా అన్నాడు: నందీశ్వర, మా అమ్మను కాపాడు, మా గ్రామాన్ని రక్షించు. ఆ రాత్రి గోపన్నకు ఒక అద్భుతమైన కల వచ్చింది. తెల్లని నంది మీద కూర్చొని శివుడు కైలాసం నుండి వస్తున్నాడు. ఆయన జటాజూటం నుంచి గంగా నది ప్రవహిస్తూ వెదజల్లుతూ కనిపించింది. శివుడు చిరునవ్వుతో అన్నాడు: భయపడకు గోపన్న, నిజమైన భక్తి ఎప్పుడూ వృధా కాదు. అంతే, మరుసటి ఉదయం వర్షం తగ్గిపోయింది. గ్రామం సురక్షితంగా నిలిచింది. గోపన్న తల్లి ఆరోగ్యం కూడా మెరుగైంది. ఆ రోజు నుంచి గ్రామంలోని అందరూ నంది చెవిలో కోరికలు చెప్పి శివుడిని భక్తితో ప్రార్థించడం మొదలుపెట్టారు. నిజమైన భక్తి, నమ్మకం ఉంటే దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు నంది చెవిలో మీ కోరికలు చెప్పండి, తప్పనిసరిగా తీరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.